జన సైనికుల్లో నయా జోష్ అట పార్టీకి శాశ్వత చిహ్నం వచ్చింది. రావడంపై హర్షం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరణ. జనసేన 10 ఏళ్ల ప్రస్థానంలో మరో మైలురాయి. మార్చిలో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహణ. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన శుభవార్తతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం ఉందట. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తుంది వాళ్ళకి. దాన్ని గుర్తింపిస్తూ పర్మనెంట్‌గా సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాంతోని వాళ్ళు ఒక నయా జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే 21 స్థానాలు పోటీ చేస్తే 21 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు పోటీ చేస్తే 3 ఎంపీలు గెలిచారు. 2 ఎంపీలు అనుకుంటా. 2 ఎంపీలు 100కి 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు సృష్టించింది. ఆ జోష్‌లో ఉంటేనే గాజు గ్లాసు గుర్తును కూడా సింబల్‌ని పర్మనెంట్ చేస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చారు. దాంతో పాటు మార్చిలో ప్లీనరీ ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో. దానికి సంబంధించి కూడా వాళ్ళు జోష్‌లో ఉన్నారు. మొత్తానికైతే ఈ జోషు, ఈ జన సైనికుల్లో నయా జోషా, పాత జోషా గాని ఈ జోషు తెలుగుదేశం పార్టీలో వణుకు పుట్టిస్తుంది. ఇది ఎటుపోద్ది, అటు తిరిగి, ఇటు తిరిగి నా మెడకే చుట్టుకుంటదా అని చంద్రబాబు నాయుడు గారు ఒక భయాందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ 29 ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా జనవరి 18 రోజు మైలవరంలో ఒక మీటింగ్‌లో పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మీటింగ్‌లో అదే డయాస్ పైన రెడ్డప్ప గారు శ్రీనివాసులు రెడ్డి అని పొలిట్ బ్యూరో మెంబర్ ఆయన. ఆయన ఒక కామెంట్ చేసిండు. సార్ మాకు ఒక కోరికుంది. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలనంటే ఏం మాట్లాడలే. ఇక దాని తర్వాత ఒక పదుల సంఖ్యలో, డజన్ల సంఖ్యలో నాయకులు బయటకొచ్చి లోకేష్ గారిని చేయాలి, చేయాలి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ఈళ్ళు ఉప ముఖ్యమంత్రిని లోకేష్ గారిని చేయాలంటే జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. జనసేన క్యాడరు మొత్తం ట్రోల్ చేస్తుంది. ఇది గమనించండి చంద్రబాబు నాయుడు గారు. ఈ జోష్ ఎటు పోతుంది కథ మనం బెట్టిన నిప్పు మనకే అంటుకుంటట్టుందని చెప్పి ఎక్కడ దావోస్‌కి పోయి జ్యూరిచ్‌లో చెప్పిండు. ఎవరు మాట్లాడొద్దు ఉప ముఖ్యమంత్రి అనే ప్రకటన పైనని. ఎవరు మాట్లాడొద్దు ఇది డయాస్ కాదు, ఇది సందర్భం కాదని. అక్కడ టీజీ భరత్ మంత్రి కూడా డయాస్ మీద మాట్లాడిండు. అప్పుడొచ్చింది ఆయనకు సురుకు. ఇది ఎటెటో పోయి నా సీటుకి ఎసరు తెచ్చినట్టుంది అని చెప్పి అప్పుడు మాట్లాడొద్దని చెప్పారు. మాట్లాడొద్దన్నారు గానీ లోకేష్‌కి అవసరం లేదు అనలే. లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. మేము అసల అది లేదు. ఆ టాపిక్కే లేదు. దాన్నెవరు చేయొద్దనలే. మాట్లాడొద్దు ఇప్పుడన్నారు. ఇది మొత్తానికి ఈ నయా జోషు వాళ్ళకే ఎఫెక్ట్ పడేటట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2, 3 4 సందర్భాల్లో ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిండు. ఇది కరెక్ట్ కాదని లా అండ్ ఆర్డర్ విషయం గాని, అదే తొక్కిసలాట ఇష్యూ గాని, కాకినాడ సెజ్ కాకినాడలో పీడీఎస్ రైస్ విషయం గాని ఇట్లా రకరకాల విషయాలలో. ఈ జోషు అటు తిరిగి, ఇటు తిరిగి ఆయన చేసే ప్రకటనలు గాని, కేడర్‌లో ఉన్న జోష్ గాని తెలుగుదేశం పార్టీ మెడ చుట్టుకునేటట్టు ఉన్నాయి.